ఇట్లా తెలంగాణ గ్రామీణ సమాజంలో కుల అంతరాలు, సామాజికమైన ఉద్రిక్తతలు చాలా ఉన్నాయండి. అవి నివురుగప్పిన నిప్పులాగా ఉండొచ్చు. కప్పుపడిపోయి ఉండవచ్చు. ఒకటి తెలంగాణ ఐడెంటిటీ కింద అందరూ ఐడెంటిటీ మాత్రమే కనపడుతూ లోపల అంతర్గత వైరుధ్యాలు కనపడకుండా ఉండొచ్చు. ఇంతకుముందు విప్లవోద్యమ ప్రభావం ఉన్న టైంలో వాళ్ళ నియంత్రణ కొంత ఉండేది కాబట్టి, విప్లవోద్యమ నియంత్రణ ఉండేది కాబట్టి అది పైకి రాకుండా అణిగిపోతూ అణిగి ఉండొచ్చు. కానీ అది పూర్తిగా పోలేదు, నిద్రాణంగా ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో మారుతున్న సామాజిక సమీకరణాల వల్ల కూడా ఉద్రిక్తతలు పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో బీసీల చేతికి ఎక్కువ భూములు రావటం, అనేక ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్స్, నగదు బదిలీల వల్ల, వాటి వల్ల ఒక ఆర్థిక స్థిరత రావటం, కాన్ఫిడెన్స్ పెరగటం, కాన్ఫిడెన్స్ పెరగటం, వీటన్నిటి వల్ల కూడా ఉద్రిక్తతలు. అంటే అంతకుముందు ఎవరైతే గ్రామంలో ఆధిక్యంతో చెలాయిస్తూ ఉన్నారో, ఎంతో కంఫర్టబుల్ పెత్తందారులుగా ఉన్నారో వాళ్ళకి ఈ కొత్త పరిస్థితులతో ఘర్షణ అనేది వస్తుంది. అంతేకాదు బీసీలకు ఎస్సీలకు మధ్య కూడా వస్తుంది. ఎస్సీలు కూడా కౌలుకు తీసుకుంటున్నారు భూముల్ని, బీసీలు భూ యజమానులు అవుతున్నారు, ఇద్దరు కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఇంతకుముందు రెడ్లను వెలమలకు ఇచ్చిన గౌరవం తమకెందుకు ఇవ్వరు అని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. నువ్వు మన ఇద్దరం కలిసి పనిచేసిన వాళ్ళే కదా, నీకు అంత గౌరవం ఎందుకు ఇవ్వాలని వీళ్ళు అనుకుంటారు. ఇవన్నీ కూడా మనం పనిచేస్తూ ఉండే విషయాలు కదా. కాబట్టి వీటిని మనం విస్మరించకూడదు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం చాలా ఉంది, కానీ ఉంది మిగతా ప్రాంతాల కంటే సామాజిక ఉద్రిక్తలు తక్కువే కానీ ఇటువంటి పరిస్థితుల్లో బయటపడతాయి. గుడి దగ్గర కదా జరిగింది. బయటపడితే ఒక సందర్భం వచ్చినప్పుడు సమస్థాయిలో పర్వాలేదు, ఒక సాటి మనిషిగా చూస్తారు, కానీ ఒకటే స్పేస్ని షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, సమస్థాయిలో ఉండాల్సి వచ్చినప్పుడు